నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఆషాఢ మాసం రాగానే మన అందరికీ మంచిగా గోరింటాకు గుర్తుకొస్తుంది. మంచిగా పక్కింట్లో అక్కడి నుంచి తీసుకొచ్చుకొని మంచిగా దచ్చుకొని అందరికీ పంచుతాం కూడా. అయితే గోరింటాకు ఆ రోజన్నా పెట్టుకోవాలి ఆ మాసంలో అంటారు. ఎందుకు? దాని వెనకాల ఆంతర్యం ఏమిటి? గోరింటాకు చాలా మంచిదమ్మా. ఔషధీయుక్తమైనటువంటి చెట్లల్లో ఒకటి. గోరింటాకు చెట్టులో ఆకు, పువ్వు, గింజ అన్నీ కూడా ఆరోగ్యానికి సహకరించేవి. అందుకని దాన్ని ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోమని చెప్పడంలో ఇంకొక విశేషం ఉంది. ఏమిటంటే ఆషాఢ మాసం అనేది వేసవి కాలంలో చివరి భాగం. ఒంట్లో వేడి, వాతావరణంలో వేడి బాగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి వేడినంతా తగ్గించేటటువంటి పని చేస్తుంది గోరింటాకు. అందుకని గోరింటాకు గనక పెట్టుకున్నట్టయితే అరచేతుల్లో కానీ అరకాళ్ళల్లో కానీ పెట్టుకున్నట్టయితే లోపల ఉన్న వేడి బయటకు వస్తుంది. గోరింటాకు పెట్టుకుని చూడండి, చలేస్తుంది, జూహమంటూ ఉంటుంది కాసేపటికి. అంటే మీరన్న కోన్ కాదు నేను అనేది, ఓన్లీ ఆకు. ఆకు తెచ్చి రుబ్బి పెట్టుకున్నది. ఈ కోన్లో ఏమేమి ఉంటాయో తెలియదు మనకి. గోరింటాకు పొడి కూడా ఉంటుందేమో, రకరకాలు ఉండొచ్చు. కానీ ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది కదా. కోన్ తెచ్చి మీరు గోళ్ళకు పెట్టండి, గోళ్ళు పండుతాయా? గోరింటాకు అయితే గోళ్ళు కూడా పండుతాయి, అంతే కదా. చక్కగా అసలు పగడాల్లా ఉంటాయి గోళ్ళు. పెట్టిన రోజు నారింజ రంగులో ఉంటాయి. ఆ గోరింటాకు పెట్టుకుంటే తీసేసిన రోజు ఆ మర్నాటికో మూడో నాటికో అసలు ఎర్రబడిపోయి ఎర్రని పగడాల్లాగా తయారవుతాయి. అంటే అది చాలా సహజంగా గోళ్ళకి రంగు వేసుకునేటటువంటి పద్ధతి. మరి ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఎందుకు పెట్టుకోమంటారు అంటే, కొత్త చిగుళ్ళు రావాలి అంటే పాత ఆకులన్నీ తీసేద్దాం, కొత్త చిగుళ్ళు వస్తాయి. గోరింటాకు ఎంత దూసినా మళ్ళీ చిగుళ్ళు వస్తూ ఉంటాయి. అలా వచ్చేటటువంటి వీటికి వానలు పడకుండా పెట్టుకోవాలి. వాన పడితే గోరింటాకు పండదు. వాన నీళ్ళకి కూడా ఆకుల్లో ఉన్న ఎర్రని రంగు పోతుంది. అప్పటిదాకా చాలా చక్కగా ఉండి ఆ ఎరుపు రంగుని దాంట్లో జాగ్రత్త పెట్టుకున్నటువంటి ఆకు ఏదైతే ఉందో ఈ ఆకునంతా మనం వినియోగించుకుంటే చిగుళ్ళు వచ్చి వానాకాలం పూర్తయ్యేటప్పటికి మళ్ళీ మంచి ఆకు తయారవుతుంది. అందుకని ఆ ఆకు తీసేసి పెట్టుకుంటాం. అది చెట్టు పరంగా దానికి అట్లా సరిపోతే, మనకి శరీరంలో ఉన్నటువంటి వేడినంతా తీసేయటమే కాకుండా ఇది చేసే పని ఏమిటంటే, ఇప్పుడు అంత అవసరం లేదు కానీ పూర్వకాలం ఆడవాళ్ళు నీళ్లల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పట్లాగా మనకి పాలరాతి నేలలు కాదు కదా అందరి ఇళ్లల్లో. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో బురద, మట్టి ఉంటాయి. వాన పడిందంటే తడిలోనే తిరుగుతారు, తడి కాళ్ళల్లోనే బురదలోనే తిరుగుతూ ఉంటారు. అలా బావి ఎక్కడో అంత దూరంలో ఉంటే బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే బురద కాళ్ళతో వస్తారు. మళ్ళీ ప్రతిసారి బురద పోయేటంత కడుక్కోలేరు, పైన కడుక్కుంటారు. ఏం జరుగుతుంది? ఆ కాలి గోళ్ళ చిగుళ్ళల్లో మట్టి ఇరుక్కుపోయి ఉంటుంది. దాన్ని అంత శ్రద్ధగా పెడిక్యూర్ లాంటివి చేయించుకోకపోతే అక్కడ మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయినటువంటిది చాలా సూక్ష్మంగా ఉండే కణాలు చిగుళ్ళల్లోంచి లోపలికి వెళ్ళి ఒండ్రుపోయడం అంటారు. ఎప్పుడన్నా విన్నారో లేదో ఈ పదం మీరు? కాలు పగలడం కాదు. ఇప్పుడు కాలిగోరు చూపించలేను కానీ చేతి గోరు ఉందో, ఇదే కాలిగోరు అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడంతా మట్టి నెమ్మదిగా పేరుకుపోయి ఈ ప్రాంతంలో వాచి ఇంతలావును వాచిపోతుంది. ఈ ప్రాంతం గోరు, ఇది కాలిగోరు అనుకుంటే ఈ ప్రాంతంలో ఇలా వాస్తుంది. దాన్ని ఇంకేం లేదు, ఒండ్రుపోయడం అనే అంటారు. దానికి ఏదో వేడి నూనె వేయడం, ఏదో పిండి కట్టడం లాంటివి ఏవో అవస్థ పడాల్సి ఉంటుంది అందులో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ తీసేయడానికి. ఏదో బురదలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంటుందమ్మా, అది గోళ్లల్లోకి వెళ్ళిపోతుంది. ఈ చిగురులోకి వెళ్ళి నెమ్మదిగా ఈ చిగురులోంచి లోపలికి వెడుతుంది. ఇక్కడ ఈ చిగురు ఇక్కడ కలిసి ఉండే ప్రాంతం కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ అది వస్తుంది. అట్లా వచ్చినటువంటి ఒండ్రుపోయడం లేదా పిప్పిగోళ్ళు రావడం ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది వర్షాకాలంలో. కనుక అవేమీ రాకుండా ఉండడానికి గోళ్ళకి పెట్టుకుంటామా. దాని పేరే గోరు అంటు ఆకు. గోళ్ళకు అంటుకునే ఆకు ఏ రంగైనా సరే దేనికి ఎక్కడా పట్టుకోదు. ఒక గోళ్ళకు కూడా పట్టుకునే రంగేది సహజంగా ఉండే రంగు గోరింటాకు. పెట్టుకుంటే గోళ్ళన్నీ పండుతాయి. ఈ గోళ్ళు పండడం అన్నది మనకు కనపడుతోంది కానీ ఇది పెట్టుకోవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నాయో అవన్నీ లాగేస్తుంది అది.
అంచేది పిప్పిగోళ్ళు రావు. నీళ్లతో 24 గంటలు పనిచేసేవాళ్ళు. మీరు గమనించండి, వంటలు బాగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాధారణంగా ఈ గోరు కానీ వాచి ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే 24 గంటలు ఇట్లా చింతపండు పీసిగా అది చేసి ఇది చేసి నీళ్లల్లోనే ఉండి 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 చిగుళ్ళు వాచిపోయి ఇక్కడి నుంచి అది ఇన్ఫెక్షన్ వచ్చేది లోపలికి వెళ్ళి గోరు చుట్టు అంటారు. ఈ పైకి వచ్చేవి ఎక్కువ గోరు చుట్లు. ఆ ఒండ్రు పోయడం కాలికి ఒకదానికే వస్తుంది, చేతికి ఒండ్రు పోస్తుంది, చేతిగోళ్ళకి, తర్వాత గోరు చుట్టూ వస్తుంది. ఇట్లాంటివి రాకుండా కాపాడుతుందమ్మా. ఎన్ని ప్రయోజనాలు. ఒకటి అందం ఉంది, ఒకటి శరీరంలో వేడి తీసేస్తుంది, ఇంకొకటి గోళ్ళకి సహజంగా రంగు వస్తుంది. ఆ పైన గోళ్ళకి సంబంధించిన పిప్పిగోళ్ళు ఒండ్రుపోయడం లాంటివి రాకుండా కాపాడుతుంది. అందువల్ల తప్పనిసరిగా వర్షాలు వచ్చేటటువంటి సమయంలో కాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ గోరింటాకు పెడతారు. ఇంకా పగలడం కూడా తగ్గుతుంది. కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, కాళ్ళు పాచిపోతూ ఉంటాయి. శీతాకాలం పగులుతాయి, వర్షాకాలంలో నీళ్లలో నాని వేళ్ల సందులన అక్కడ ఒరిసిపోయినట్టయి, తడిని నిలిచిపోయి ఒరిసిపోయినట్టయి, ఆ తర్వాత పాచిపోయినట్టు అవుతాయి. అట్లాంటివేవి కూడా లేకుండా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభంలోనూ మళ్ళీ చివరిలోనూ ఒకసారి కనుక గోరింటాకు పెట్టుకున్నట్టయితే కాళ్ళు పాచిపోవడం, పిప్పిగోళ్ళు ఒండ్రుపోయడం ఇలాంటివేమీ ఉండవు. శరీరంలో ఉన్నటువంటి వేడి కూడా తీసేయడం జరుగుతుంది. అందుకని పెట్టుకుంటాం. ధన్యవాదాలమ్మా. నమస్తే.